నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎస్, ఐ హ్యావ్ రిటైర్డ్ బట్ ఐ హ్యావ్ నాట్ టైర్డ్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ అండ్ బికాస్ ఐ హ్యావ్ నాట్ టైర్డ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నేటి సబ్జెక్ట్ ఈస్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ రీజన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్. ప్రాపర్ సబ్జెక్ట్కు పోయే ముందు ఒక చిన్న కథ మీ ముందు పెడుతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఒక 2 నిమిషాల తర్వాత చెప్తాను. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. మనం ఇక్కడ వస్తుంటాము, వింటుంటాము, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే. వీ డోంట్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. ఫర్ ఎనీ ఇంప్రూవ్మెంట్, ఫర్ ఎనీ డెవలప్మెంట్, we have to change our attitude, and unless we change our attitude we cannot improve or we cannot develop. ఆర్టీసీలో ఒక కండక్టర్ గారు ఉండేవారు. వారికి ఒకే అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత బస్సులో కూర్చున్నప్పుడు టికెట్లన్నీ ఇష్యూ చేసినప్పుడు ఆ కండక్టర్ గారు తన అమ్మాయికి అల్లుడికి రోజు ఒక లెటర్ రాసేవాడు. రోజు, బికాస్ he was having only a daughter and there was no other work after issuing the tickets. He used to write a letter to his daughter and son-in-law. After 35 years he retired. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోవాలి కదా, బస్సులో కూర్చోలేడు. ఇంట్లో కూర్చుని మళ్ళీ అలవాటు అదే కదా, లెటర్ రాయాలా. లెటర్ రాసినప్పుడు చెయ్యి జరుగుతలేదు. జరిగిన ఏ రాస్తే సి అయిపోతుంది, సి రాస్తే పి అయిపోతుంది. భయపడ్డాడు, ఇదేంటి నాకేమైనా పక్షవాతం వచ్చేసిందా? భార్యని పిలిచాడు, ఇగో అమ్మ ఇట్లా నేను రాయలేకపోతున్నాను, ఏం సంగతి? అరే బాబు, ఆ ఉయ్యాల మీద కూర్చొని రాయగలుగుతావు అన్నాడు. సో ఉయ్యాల మీద కూర్చొని రాశాడు పాపం అతను. He has not changed his attitude. Though he has retired, he has not realized that he has retired. He is still thinking that he is in the bus and he wants to write in the same way. So మనము కూడా ఇక్కడ ఇవాళ వచ్చినందుకు, విన్నందుకు, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు we have to follow that. We have to change our attitude. Then only we can improve. Then only we can progress. So we'll come back now to our subject. Hyderabad state లో నేటి నుంచి సుమారుగా 140 సంవత్సరాల క్రితము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది. అనగా 1977 ఫస్లీ లేదా 1887 సంవత్సరం నాడు హైదరాబాద్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పడిందనమాట. అయితే అప్పటి వరకు అడవులు చాలా ఉన్నవి ఈ ఏరియాలో. హైదరాబాద్ స్టేట్లో 1867, and this forestry was subservient to agriculture. The rulers of that time, they permitted anybody from any area, from any region, they can come, they can fell the forest and do the agriculture. So people from almost all the regions, areas, states, they have come and they have occupied forest land, they have felled it and brought it under the plough. Then they realized that we should not lose forest like this, and that is the reason the forest department was created. Of course, initially it was under the control of untrained forest officers, but slowly there was a development and large chunk of areas were declared as reserve forest. అండ్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు రిజర్వ్ ఫారెస్ట్ అనగా ఏమిటి. రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఆ ఏరియాను ప్రభుత్వం తన కింద తీసుకున్నది. ఆ ఏరియాలో ఎవరికి ఎటువంటి హక్కులు ఉండవు ఎక్సెప్ట్ గవర్నమెంట్. అండ్ మెయిన్లీ ఆ రోజుల్లో మాత్రం ఇట్ వాజ్ ఎ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. కూపులు కొట్టేవారు, టింబర్ అమ్మేవారు, ఫ్యూల్ వుడ్ అమ్మేవారు. దాని వలన గవర్నమెంట్కు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు ఆదాయం కాదు, ఇప్పుడు మనం ఫారెస్ట్ను ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే, అఫ్ కోర్స్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. వీ గెట్ టింబర్, వీ గెట్ ఫ్యూల్, వీ గెట్ హనీ, వ్యాక్స్, పీట్, లీఫ్, ఫ్రూట్స్,
seeds, everything from forest. And whatever cattle we are having now, they all were brought from forest only once. They are all wildlife, but we have brought them and we have hybridized them and we are using for our own purposes. ఈ విధముగా ఫారెస్ట్ను మనము కాపాడుకుంటూ వచ్చాము. ఈ ఫారెస్ట్ అనగా ఒక టింబర్ కానివ్వండి, చెట్టు కానివ్వండి, లేదా అడవి జంతువులే కానివ్వండి, ఇది కాదు. మనము అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ను ప్రొటెక్షన్ చేస్తున్నాం. న్యాచురల్ రిసోర్సెస్ అనగా ఎనీథింగ్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఈజ్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఆర్ iron ore, any ore, not only iron ore, water, any liquid, soils, rocks, everything is protected. Of course, illegal ga potunante, that is a different thing, but as per rule, we protect it. Then why forest? As I said, forest is giving many things to us, but in addition to that, the greatest service forest is rendering to us is providing oxygen and absorbing carbon dioxide. No factory or no n number of factories, they can produce the required oxygen and they cannot absorb the carbon dioxide which we are releasing. This is the main purpose forests are serving. If the forests are not there, there is no life on this face of earth. It is because only of the forest we are living here. And total area of our Telangana region is 1,14,863 square kilometers. Out of it, we have got 29,242 square kilometers of forest area. Of course, this is the area declared a reserve forest long back, maybe 60, 70, 80, 90, 100, 120 years or even 140 years back. But is the same area still continuing? It's $1 million question. After declaration of the reserve forest, we have given to many persons, to many industries, to many dams, and that was disreserved. Not only this, there was illegally occupied, encroached upon areas. So perhaps I think we have to take it out, and the figures which I have given works out to be 25% of the total area under forest, but truly may not be about 15, 16 or 17%. If we resurvey all our forests of our region's forest, and then if we see, it will not be more than 16, 17%. So this is, we have to verify from our figures. Staff pattern is also different. In other region, there is assistant beat officer, whereas in this area, there is no assistant beat officer. That is the disparity. If the government feels that this post is not required, they should remove from that also. And if the government feels that this is required, they should appoint here also. And Forest Act. The forests are protected with the help of Forest Act. So first Forest Act came in 1310 firstly, that is 1900 AD. This was the first Hyderabad Forest Act. And it was amended in 1326, that is 1916. Then again amended in 1355 firstly, that is 1945 AD. And Hyderabad Forest Act, this was the last amendment in 1945. It was on Indian Forest Act lines. It was almost just like Indian Forest Act. In 1967, after the formation of Andhra Pradesh Forest Act came into existence from 15/4/1967. System of protection. These forests are worth, are valued lakhs and lakhs and lakhs of crores of rupees. If any treasury is there, we have got a compound wall, we have got a building, we have got police arms, sentries, and inside there will be a treasury, and amount is kept in that one.
there will be at least 10 to 15 people to protect it. Maybe the amount present may not be more than few lakhs or few crores, but the forests are totally open. It has got no boundary wall, no building, and for roughly 30,000 of acres is protected by a single person known as forest guard. Is it really possible? If he is sincere, honest and hardworking, if he goes to a corner, he will not be knowing what is happening in the other corner. So the system of protection is 150 years old. When there was a fear of forest guard in the villages, now nobody is bothering about anybody. So this system will not work. We have to change. We have to change. The system has to be changed. Then only we can protect our forest. Then, as I said, the forests are protected with the help of Forest Act. This was the Forest Act which was enforced from 1967, and it has not been amended any time. Days have changed. Value of the forest has increased. When the CFT was about 10 rupees, today the CFT of teak timber is 2,000 rupees. But the punishments are the same. Punishments have not increased. Because the punishments are very, very meager and minor, everybody is entering into forest and felling the trees. This has to be once again amended immediately. When we come to the wildlife of our Telangana region, our Telangana is almost in the center of the India. So almost all the animals which are found in north and south, we have got them here in Telangana. This is a unique place. If we go to north, we will not find the wild animals of the south. And if we go to south, we will not find the wild animals of the north. But because Telangana is in the middle, in the central area, almost all types of wild animals which are found in our country we have got, except few one. This wildlife is again protected by an act known as Wildlife Protection Act of 1972. This act is amended 6 times, and the last amendment was in 2003. And every act says the state government has got a right to make rules under this. And our Andhra Pradesh government has also made rules in 1974 for the protection of the wildlife. But unfortunately, that has become totally outdated. It needs immediate amendment, because in the Central Act, hunting is totally prohibited, whereas in rules, there is a provision to issue licenses for shooting. They are all contradictory to one another. This needs immediate amendment. So these rules are to be made. And with this, I conclude, and I request the next speaker, Mr. Mahipati Arun Kumar, State Vice President, Adivasi Vidyarthi Sangam, to say a few words here. Thank you.